దేశ రక్షణతో పాటు సనాతన ధర్మ పరిరక్షణ జరగాలంటే బీజేపీ అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని ప్రముఖ న్యాయవాది మౌనిక సుంకరి అన్నారు. శనివారం రామాయంపేట పట్టణంలోని 5-7వ వార్డుల్లో కార్నర్ సమావేశంలో పాల్గొని ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అంతకుముందు 5వ వార్డు అభ్యర్థి పబ్బ చంద్రకళా సత్యంకు మద్దతుగా మహిళలు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆమె బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించి ఓటర్లను బీజేపీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మౌనిక సుంకరి మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అధికారంలోకి రావడం కోసం ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయన్నారు. హామీల పేరుతో ప్రజలను నట్టేట ముంచిన చరిత్ర ఈ పార్టీలదేనని విమర్శించారు. కాని బీజేపీ మాత్రం దేశ భద్రత, ప్రజా సంక్షేమం, అభివృద్ధిని ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని, అదే తరహాలో స్థానిక సంస్థల్లోనూ బీజేపీ అభ్యర్థులు గెలిస్తే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. దేశ ఐక్యత, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి ప్రజా సంక్షేమానికి బాటలు వెయ్యాలని మౌనిక సుంకరి ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు అభ్యర్థి పబ్బ చంద్రకళ, 7వ వార్డు అభ్యర్థి గోపిశెట్టి అనంతలక్ష్మి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, పంజా విజయ్, పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, అక్కనపేట సర్పంచ్ బక్కయ్యగారి యాదగిరితో పాటు తదితరులు పాల్గొన్నారు. కృష్ణుడు రాధాపతి, శివయ్య పార్వతీపతి, ఆంజనేయ స్వామి మాత్రం అంజనీపుత్ర హనుమాన్. అంటే మన కొడుకుల్ని నరేంద్ర మోదీ లెక్క దేశం కోసం, ధర్మం కోసం పంపిస్తే పేరు మనకు వస్తుంది. పెళ్లి చేసి పిల్లల్ని కనరా అంటే పెళ్ళాంపు పోతుంది. అవునా? మరి ఇద్దరు కొడుకులు కంటే ఒక్కరినన్నా దేశం కోసం ఇచ్చి మన పేరు మనకు ఉంచుకో అన్నా వద్దా? మరి పవన సుత హనుమానికి అంటే మన ఆయన పేరు వచ్చే, మన పేరు వచ్చేది. అవునా? సో పిల్లల్ని దేశం కోసం, ధర్మం కోసం నిలబడేలాగా తయారు చేయాలి. దేశం కోసం, ధర్మం కోసం ఎక్కడ నిలబెట్టాలి అంటే మీ పిల్లల్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా తయారు చేయాలి. వాళ్ళు రేపే దేశం కోసం నిలబడతారు. కాంగ్రెస్ పెట్టిననుకో నెత్తి మీద చేయి పెడతారు. ఇక కాంగ్రెస్, ఇక బీఆర్ఎస్ పెద్దబాబు ముచ్చట మాట్లాడనే వద్దు. ఆయన పెట్టే ఆయనే ఇచ్చేది బజార్లో పెట్టిందా లేదా? ఎట్లా పెట్టింది? ఒకటేమో 2 అన్నతోని పంచాయతీ, ఉన్న ఒక్కగానొక్క అన్నతోని పంచాయతీ. శూర్పణఖ తాటకి లెక్క తయారైంది అక్క. ఇక రేవంత్ రెడ్డిని బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని తింటే ఓ అర్థం ఉన్నది. ప్రతి ఒక్కరిని తిట్టబట్టే రేవంత్ రెడ్డిని తిట్టని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఇంకా ఆడవాళ్ళైతే అడగనే వద్దు, చెప్పనే వద్దు. నరేంద్ర మోదీని ఒక్క మాట ఎవరికన్నా అనబుద్ధి అవుతుందా? ఎందుకంటే ఆయన దేశం కోసం, మన దేశం కోసం, మన హిందూ ధర్మం కోసం నిలబడ్డాడు. ఆయన అధికారంలోకి ప్రధానమంత్రి అయింది కాబట్టి తుర్కోళ్ళు మన రామజన్మభూమిని గులో కొడితే దాన్ని మళ్ళా కట్టింది. మొన్ననే కాశ్మీర్లో 26 మంది ఆడపిల్లలు, మన పిల్లలు హనీమూన్కి పెళ్ళైనాక భర్తతోని ఒక 10 రోజులు తిరిగొద్దామని పోతే ఆడ పాకిస్తాన్ నుంచి వెళ్ళి తుర్కోళ్ళు వచ్చి వాళ్ళ మొగుళ్ళను పిల్లల ముందు చంపేస్తే 16 రోజుల గాజులు కూడా తీయాలి ఆ ఆడపిల్లలు. తిరిగి వచ్చిన వెంటనే కాంగ్రెస్ కదా, అప్పట్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు బాంబు దాడులు అయితే చేతిలో చేసుకొని మూలకు కూర్చునేటోళ్ళు. మోదీ ఏం చేసిండు? పాకిస్తాన్ మీద యుద్ధం చేసిండా లేదా? దాని పేరేంటి? ఆపరేషన్ సింధూరం. అంటే ఏంటి? మన ఆడబిడ్డ ముదుటన కుంకుమ పొట్టుని చెదరగొట్టినోన్ని అదే ఆపరేషన్ పేరు మీద వాడిని నరికి వచ్చింది. మరి అట్లాంటోన్ని మనం మన దేశంలో ప్రధానిగా, ముఖ్యమంత్రిగా, మన గల్లీకి నాయకుడిగా ఎన్నుకుంటారా? లేకపోతే రేవంత్ రెడ్డి లాగా తొండలు పట్టేటోన్ని, కేసీఆర్ లెక్క ఇది దందాలు చేసే బిడ్డలు కనేటోన్ని, ఎట్లాంటి వాళ్ళని ఎన్నుకోవాలన్నా? ఎవరిని ఎన్నుకోవాలి? అవునా కాదా? మరి మనకు పైసలు వాళ్ళు ఇచ్చిండ్రు అని అనిపిస్తే
మన పైసలే ఆ తాత జాగిరా తాత ముత్తాతల ఆస్తుల వాడు మనకి ఇచ్చేది. మనము పప్పు కొంటే 50 రూపాయలు పప్పు కిలో అయితే 10 రూపాయలకు మనం పన్ను కడుతున్నాం. ఉప్పు కొంటే 10 రూపాయల ప్యాకెట్ ఉప్పు అయితే అలా 2 రూపాయలు మనం పన్ను కడతాం. ఆ పైసలే మనకు ఓట్లప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఇస్తారు. తీసుకోవాలి, బరాబర్ తీసుకుంటాం. కానీ దేనికి ఓటేస్తాం? పువ్వు గుర్తుకే మన ఓటు. ఎందుకు? ఆ పువ్వు మీద లక్ష్మీదేవి కూర్చుంటుంది. మన దేశం భరతమాత అంటాం మనం. అట్లా లక్ష్మీదేవి మన దేశంలో ఉండాలంటే, లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలంటే కమలం పువ్వు మీద ఉంటుంది లక్ష్మీదేవి. కార్లో కూర్చుంటుందా? కమలం పువ్వు మీదనే కూర్చుంటుంది. అమ్మవారి చేతిలో ఏ పువ్వు పెట్టుకుంటుంది? కమలం పువ్వు పెట్టుకుంటుంది. మరి అది మన పువ్వు. ఇలా నిలబడ్డోళ్ళు ఎవరు? మనోళ్ళు. అవునా కాదా? మనోళ్ళు అయితే రూపాయి కింద రూపాయి పెట్టాడు, వాడైతే పైసా కూడా పెట్టాడు, మనకు మొత్తం తింటాడు. మన వాళ్ళకి పెట్టే ముందు, తినే ముందు భయం అవుతుంది. అరే నేను తింటే ఈ పాపం ఈ ముసురు నాకు వచ్చే జన్మలన్నా తగ్గుతుంది. ఇప్పుడు నేను మీ దగ్గర రూపాయి తీసుకున్నాను అనుకో, ఉల్టా ఇయ్యలేదనుకో, తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది. ఈ భయము, ఈ భీతి, ఈ ఆలోచన పువ్వు పార్టీలు ఉన్న వాళ్ళకు ఉంటుంది. ఆ కాంగ్రెస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ దేశాన్ని నమ్మడానికి రెడీ ఉంటారు. కాబట్టి కమలం పువ్వు మన కోసం పనిచేస్తుంది, మన దేశం కోసం పనిచేస్తుంది. చూసినాం కదా పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా చేసారు. ఆడబిడ్డలు మన ఇంట్లో పిల్లలు కాదు కదా, ఎవరో ఇంట్లో పిల్లలు అని అనిపించిందా మనకు? ఎంత బాధ అనిపించింది వాళ్ళని చూస్తే. గోసగాలే వాళ్ళ ఏడుపులు చూస్తే. ఆ ఏడుపు మళ్ళీ దేశంలో అందరికీ తగలదా మనం పట్టించుకోకపోతే? మరి మనం అంటే ఎవరు? మనం ఎన్నుకున్నోడు పట్టించుకోవాలి. అట్లనే మన గల్లీలలో కూడా మనం ఎన్నుకున్నోడు మన కోసం నిలబడాలి. రేపు మీరు ఈ రోడ్ల మీద ఉన్నది, మంచి నీళ్ళు తాగక పిల్లగాళ్ళలో ఎవరికన్నా జ్వరం వచ్చిందో ఏమన్నా అయింది అనుకోండి, ఆ పిల్లగాడికి మంచి నీళ్ళు ఇవ్వనందుకు మీరు ఎవరినైతే ఎన్నుకున్నారో వాడు మంచి నీళ్ళు ఇవ్వలేకపోతే బానిసలు మీకు కూడా తగ్గుతుంది. ఎందుకంటే మీరే కదా గెలిపించారు. అవునా? మనం గెలిపించాం కాబట్టి ఆ పాపం ఇంత బాగా మనకు వస్తుంది. రోడ్డు చక్కగా వేయలే, యాక్సిడెంట్ అయింది, ఓ పిల్లగాడు చచ్చిపోయింది, ఆ తల్లి అయిందా లేదా? అప్పుడు ఆ తల్లి ఏడుపు ఎవరికి తగ్గుతుంది? ఆ రోడ్డు వేయనోనికి తగ్గుతుంది. ఆ రోడ్డు వేయనోనికి ఓటేసింది ఎవరు? మళ్ళా మనకే తగ్గుతుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ ఆలోచించి